ఇక టీజీ పదంలో తెలంగాణ ఆత్మగౌరవం రేపటి నుంచి ప్రతి బండికి టీజీ రిజిస్ట్రేషన్ మంత్రి పొన్నం ప్రభాకర్. టీజీ అనే పదంలో తెలంగాణ ఆత్మగౌరవం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. రేపటి నుంచి ప్రతి బండి టీజీ అని రిజిస్ట్రేషన్ అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పారు. ఉద్యమ సమయంలోనే ఏపీ అని ఉంటే టీజీగా మార్చుకున్నామన్నారు. జూన్ 2న రాష్ట్రం విడిపోయే సమయంలో టీజీ అని గెజెట్ ఇస్తే గత ప్రభుత్వం టీఎస్గా మార్చిందన్నారు. టీజీని విమర్శించే వాళ్ళు ముందు టీఎస్ ఎందుకు పెట్టారో ముందు చెప్పాలని ప్రశ్నించారు. ఆ తర్వాత టీజీగా ఎందుకు మారిందో చెప్తామన్నారు. ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాల దృష్టిలో పెట్టుకుని హెవీ వెహికల్ డ్రైవర్లకు మరోసారి ఫిట్నెస్ టెస్టులు చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి భారం లేకుండా ఆర్టీసీ నడుస్తుందన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఉద్యోగాలు నియామకాలు చేపడుతున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే టీజీ అని గెజెట్ ఇస్తే టీఎస్గా మార్చిల్లట. టీఎస్కి ఎందుకు మారవడం జరిగింది? టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఎస్ మధ్యలో ఆర్ మాత్రమే ఉంటుంది కాబట్టి టీఆర్ఎస్కు దగ్గరగా ఉండాలి కాబట్టి దాన్ని టీఎస్ చేసిండ్రు. అంతకంటే ముందు ఉద్యమ సమయంలో కూడా చాలామంది అది అక్కడ ఉన్నటువంటి ఏది గెజెట్ ఉత్తర్వులు జారీ కాక ముందుకే చాలామంది కూడా బండ్లకి ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఉద్యమ సమయంలో చాలామంది యువకులంతా బండ్లు నడిపేటువంటి వాళ్ళు, బస్సులు నడిపేటువంటి వాళ్ళు, మరో పక్కన ప్రైవేట్ వెహికల్స్ ఉన్నటువంటి కార్లు, జీపులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేసిందంటే దాన్ని టీజీ అని పెట్టుకున్నారు. టీజీ అని ఏపీ ఉన్నటువంటి స్థానంలో టీజీ అని పేరు పెట్టుకునేది. అట్లాంటిది అది గెజెట్ ఇస్తే ప్రభుత్వం ఏం చేసింది? 2014లో ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని టీఎస్ అంటే టీఆర్ఎస్కు దగ్గరగా ఉండాలి, ఎప్పుడున్నప్పుడు కూడా టీఆర్ఎస్ అనేటువంటి పదం కొంత పాపులర్ కావాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని టీఎస్కి ఒక కుట్రపూరితంగా మార్చింది. దాన్ని మరి పొన్నం ప్రభాకర్ అయితే ఇక ఇప్పటి నుంచి బండ్లకు అన్నిటి కూడా టీఎస్ అనే ఉండాలని చెప్పేసి, టీజీ అని ఉండాలని చెప్పేసి అయితే ఆయన గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. రేపటి నుంచి ఇది అమలుకు వస్తుందట.